వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణకు సంబంధించి సైబర్ భద్రతలో సూపర్, తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉంది. షీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైబర్ నేరాల దర్యాప్తులో ఆదర్శంగా ఉన్నామన్న సీఎం. ఫ్యూచర్ 4th సిటీల పేరుతో డ్రామాలు, రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టింపు లేదు. ఆమనగల్లు రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ కుటుంబ సభ్యులు ఇటీవల 1000 ఎకరాలు నొక్కేశారు. భూముల రేట్లు పెంచేందుకు అత్తగారి ఊరుకు పెద్ద రోడ్డు వేస్తున్నారు. నిజాయితీ గల మోసగాడు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. మరి దీని మీద బహుశా కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు తీవ్రస్థాయిలో రెస్పాండ్ అవుతారేమో చూడాలి. ఇక రెక్కలు రిగిన రియాలిటీ, హైదరాబాద్లో 22% పడిపోయిన ఎండ్లమ్మకాలంటూ ఒక నమస్తే తెలంగాణ పత్రికలో ఒక కథనాన్ని ఇచ్చింది. మరి విశాఖపట్నంలో సైతం ఇదే రకంగా దేశవ్యాప్తంగా 2 టైర్ నగరాల్లో 20% పైగా పడిపోయిన ఏకైక నగరంగా నాసిక్, ఇది విశాఖపట్నం ఉందని వార్తలు వచ్చాయి. ఇక ఆంధ్ర వార్తలకు వెళ్తే తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా వదలం, టీడీపీ కొమ్ము కాసే పోలీస్ అధికారులు ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక. వారు రిటైర్ అయినా వదిలిపెట్టం, సప్త సముద్రాల ఆవల ఉన్న చట్టం ముందు నిలబెడతామన్న జగన్ అక్కడికి జనం సునామీలాగా రావటం, తరంగాలుగా వచ్చి పట్టడం చూసి ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఏమిటి ఎంత జగన్ ఫాలోయింగ్ ఈ రకంగా ఉందా, అయినా ఎందుకు ఇట్లా ఓటమి సంభవించిందనే పరిస్థితి ఆశ్చర్యంగా జనం చూస్తున్నారు. లేదా జనం తిరుగుబాటు మొదలైందా సర్కార్ మీద అనేది కూడా వస్తూ ఉంది. ఇక హైకోర్టు వారు కూడా గుర్తించుతున్నారు రెడ్ బుక్ వ్యవహారం మీద. కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం, ఇవి తప్ప మీరేం చేస్తున్నారు, దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు, కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు, ఇలాంటి తీరును సహించేది లేదు. పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. గత కొద్ది రోజులుగా గౌరవ న్యాయమూర్తులకి దండం పెట్టాలి, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను గమనిస్తున్నందుకు కొంతలో కొంత. అన్నదాత ఆక్రందన, వరుస వైపరీత్యాలు, చీడపీడలు, తెగుళ్లతో పడిపోయిన బడుగులు, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి, మిరప, పత్తి రైతుల విలవిల అంటూ కథనాన్ని ఇచ్చారు. ఈరోజు గుంటూరుకు జగన్ గారు మిర్చి పంట పరిశీలన కోసం ఆ రైతుల కష్టాలు, ధరల మీద చూడటానికి వెళుతున్నారు. గన్నవరం ఘటనలో పాపం ఎవరిది, వంశీ అరెస్ట్ లక్ష్యంగా చంద్రబాబు సర్కారు కుట్రలు, కోర్టుకు ముందు సత్యవర్ధన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం అంటూ వైసీపీ ట్వీట్. అయితే కొల్లు రవీంద్ర ఏదో కొత్తగా కనిపెట్టినట్టు ఆయన కలిసి లిఫ్ట్లో వెళ్తుంటే అదేదో పెద్ద నేరం అయినట్టుగా, కిడ్నాప్ చేసినట్టుగా, పోలీసులు లాక్కెళ్తుంటేనే కిడ్నాప్ కాదంట, ఈయనేమో కిడ్నాప్ అని చెప్పి ఒక పిచ్చి వీడియో వేశారు. అది కూడా ఫిబ్రవరి 10న విడుదల. ఆయన కేసు విత్డ్రా చేసుకుంటే 11ని కిడ్నాప్ చేశారన్నట్టుగా మంత్రి గారు చెబుతున్నట్లుగా కథనాలు వస్తూ ఉన్నాయి. 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం, దాని మీద ఒక ఆసక్తికరమైన విషయం తర్వాత చెప్దాం. ఎత్తు తగ్గిస్తే పోలవరం నిరుపయోగమే, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. చచ్చేదాకా వైఎస్ జగన్ వెంటే ఉంటా, మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టీకరణ. మీకు తెలిసిన సలహాలుంటే చెప్పండి, ఆక్వా కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు నాయుడు కోరిక. ఈ ప్రతి చోటకి వెళ్ళిన చోటల్లా సలహాలు ఇమ్మంటున్నాడు సంపద సృష్టి కోసం, లేకపోతే మరి ఎట్లాగో ఏందో అర్థం కావట్లా. ఈ రెడ్ బుక్ దేశవ్యాప్తంగా పాపులర్ అవుతూ ఉంది బాగానే. సిబిఐకి కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి లేఖ. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు జరపాలని సిబిఐకి లేఖ రాసిన సుబ్రహ్మణ్య స్వామి అంటూ కిడ్నాపులు వీటన్నిటి మీద, నిన్న కూడా తునిలో జరిగిన ఘోరమైన పరిస్థితులు, వాయిదా పడిన తీరు, వీటన్నిటి మీద చూస్తున్నాం. అలాగే పిడుగురాళ్ల సైదావలి, ఆయన మీద ఎన్ని రకాలైన ఒత్తిళ్లు తీసుకొచ్చినా, సొంత కులపోళ్ళు సైతం మొహం చాటేసినా, ఎన్ని డబ్బు ఆశ చూపినా, దొంగ కేసులు పెట్టినా కూడా పార్టీ కేసు నిలబడతానన్న సైదాకి అందరూ వైసీపీ వాళ్ళంతా సైదావలికి జేజేలు కొడుతున్నటువంటి విషయం సోషల్ మీడియాలో వస్తుంది. ఇక మహిళలు ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలని పవన్ చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతోంది. మండపేటలో బాలికపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిబ్రవరి 15 వస్తే, అంతకుముందు డిసెంబర్లో పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఆడపిల్ల తోలికి వస్తే తోలు తీస్తానన్నారు కదా. ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదు, విద్యార్థులను, మహిళలపై దాడులు సమాజమే ఎదుర్కోవాలని, ఆత్మరక్షణ పద్ధతులను ఎదుర్కోవాలని డిసెంబర్లో చేసిన వ్యాఖ్యను కూడా జనం గుర్తు చేస్తున్నారు. ఇక మురళీమోహన్ గారు మరి ఎప్పుడు మాట్లాడారు కానీ సోషల్ మీడియాలో ఈ రకంగా పచ్చి అబద్ధాలు చెప్పడం, 84 ఏళ్ల వయసులో
ఇది తిరుమల కొండల్లో చర్చి కడతానని రాజశేఖర రెడ్డి గారు అన్నట్లుగా అయితే దుర్మార్గంగా మురళీమోహన్ ప్రచారం చేయడం చూసి నేను కావాలనే ఈ పాయింట్ని కూడా రైజ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. పచ్చి అబద్ధం అదంతా కూడా. రాజశేఖర రెడ్డి గారు టైంలో దివాకర్ రెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంది, పవిత్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ ఏరియా వరకు అసలు ఎలక్షన్ పెట్టొద్దని ఆదేశాలు ఇస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యి 7 కొండలు 2 కొండలు అనే ఒక పిచ్చి తగాదని, పచ్చి పాపపు తగాదని ప్రచారం చేస్తే మురళీమోహన్ లాంటి వాళ్ళు ఈ వయసులో ఇంత దుర్మార్గంగా ఇంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉందా? పైగా దాని తర్వాత ఆ రోజు ఏదో జరిగిపోయింది, ఆ తర్వాత రోజే జరిగిపోయింది అన్నట్లుగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఈ మురళీమోహన్ కూడా ఈ కుల పిచ్చో మరి ఏం పిచ్చో పార్టీ పిచ్చో ఏం కానీ ఇట్లాంటి నమ్మొద్దని మాత్రం చెప్పడం కోసమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇక తమ్మారెడ్డి గారు మహిళల మిస్సింగ్ 30,000 మంది మహిళల మిస్సింగ్, ప్రీతి సుగాలి కేసు ఏం చేసావని చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆక్వా రంగానికి ఈ బిళ్ళబ్బాబాయిలు, ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ, రైతు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి, బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలని చంద్రబాబు గారు చెప్పిన వార్తని ప్రముఖంగా ఇచ్చారు. ఆ సందర్భంలో ఈ సంపద సృష్టి గురించి మాత్రం జాగ్రత్తగా కవర్ చేయకుండా పెట్టారు. ప్రతిభకే పట్టం, 9 యూనివర్సిటీలకు ఉపకులములను నియమించిన ప్రభుత్వం. ఇది బిల్డప్ ఏ రకంగా ఇస్తున్నారో మీకు చదివి వినిపిస్తాను. తర్వాత ఇంకోటి, భారత్కు టెస్లా వచ్చేస్తోంది అంటూ ఓ వార్త ఇచ్చారు ఈనాడులో. మంచిదే. అయితే మొన్నటిదాకా అసలు లోకేష్ వెళ్ళి టెస్లాలు గెలిచారు, లేకపోతే ఇంకోళ్ళు చంద్రబాబు గారు వెళ్ళి సంప్రదింపులో ఉన్నారు, అది ఇదని ప్రచారం చేశారు. తీరా వస్తే వీళ్ళు రాసిన దాని ప్రకారమే వస్తే సంతోషం ఆంధ్రప్రదేశ్కి, కానీ బిల్డప్ కోసం ఎక్కువ ప్రచారం చేసి పరువు తీసుకుంటున్నారంటానికే ఇది ఉదాహరణ. దీని మీద విజయబాబు గారు వీళ్ళందరితోటి కూడా మాట్లాడిద్దాం. ఇదేంటి, ముంబై అర్బన్ ప్రాంతంలో పనిచేయవలసి ఉంటుందని వాళ్ళు టెస్లా కంపెనీ వాళ్ళు ఉద్యోగాలు పిలుస్తూ ఇచ్చారంటే బహుశా మరి ముంబై చుట్టుపక్కలే ఈ ప్రాంతం పెడుతున్నారో ఏంటో తెలియదు. ఇక విశ్వవిద్యాలయాల రెండో బిల్డప్ బాబాయ్ ఆంధ్రజ్యోతి, విశ్వవిద్యాలయాల ప్రక్షాళన సుదీర్ఘ కసరత్తు చేసిన మంత్రి లోకేష్ అంట. మామూలుగా వీసీలు అన్నీ కూడా సీఎం స్థాయిలో చూస్తారు. నాకు తెలిసి చంద్రబాబు గారి దగ్గర అన్నీ జరుగుతూ ఉండే ఆ రోజుల్లో కూడా, ముఖ్యమంత్రి కూడా. కానీ ఇప్పుడు లోకేష్ పాపం చంద్రబాబు గారిని పక్కన పడేసి లోకేష్ కసరత్తు చేశారంట. తీరా చూస్తే ఏమంటారంటే రాజకీయాల అతీతంగా కులాలకు సామాజిక సమతుల్యం అంట. దీంట్లో వాళ్ళు ఇచ్చారు వివరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కమ్మ, కాపు ఉన్నారట. మరి రెడ్డి ఎవరు కనపడలేదు, మరి ఏంటో రెడ్డి పేరే మరి కనపడలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే సంతోషం, నేను నాది పొరపాటు అయితే అభ్యంతరం కూడా ఏం లేదు. అయితే ఢిల్లీ, ఉస్మానియా ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి కూడా పెట్టుకుంటున్నారంట. బట్ మరి ఆంధ్రప్రదేశ్లో జనం దొరకట్లేదేమో. అయితే ఇంకో ఆసక్తికరమైన వార్త ఏంటంటే కన్సల్టెంట్ల పెత్తనం జరుగుతోంది. 100 మందికి పైగా కన్సల్టెంట్లను పెట్టారని చెప్పి ఇప్పటికే ఆంధ్రజ్యోతి రాయటం ఒక ఆసక్తికరమైన విషయం. ఇవన్నీ కూడా అలాగే అక్కడ త్రివేణి సంగమంలో కలుషిత వాటర్ స్నానానికి పనికిరావని వార్తలు వస్తున్నాయి. అయినా కూడా మరి భక్తి కోసం కోట్లాది మంది వెళ్తున్నారు. ఇక ముందుగా విజయబాబు గారు చెప్పండి, ఫస్ట్ అన్నీ ఒక్కొక్కటి సంక్షిప్తంగా ముందుకు వెళదాం.